హాయ్ ఫౌండర్స్, ఆన్ ప్యాసివ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా ఆగస్ట్ 22, 2025 ఈరోజు ఫ్రైడే శుభాకాంక్షలు. అందరికీ కూడా ఎప్పట్లాగే మనం ప్రతి వారం శుభాకాంక్షలు చెప్పుకుంటాం. అలాగే ఈరోజు శుక్రవారం శుభాకాంక్షలు. అందరికీ కూడా అందరూ ఆనందంగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్న రాత్రి గ్లోబల్ అడ్రస్ లైవ్ 2 యాష్ వెబినార్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నాకు తెలిసి 70% ఆఫ్ ఫౌండర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్, 70% ఆఫ్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి ఎవరికి కూడా చాలా అది అంతు పట్టడం లేదు. దాని గురించి వాళ్ళు ఏదో నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయారు, చాలా డీలా పడిపోతున్నారు, ఏవేవో ఊహించుకునేస్తున్నారు, ఎక్కడెక్కడో ఏదో వచ్చే రూమర్స్ని నమ్ముతున్నారు. ప్లీజ్ 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 ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, అన్నీ కూడా రూమర్స్ని కిక్అవుట్ చేయండి. మనం ఫౌండర్స్, గుర్తుపెట్టుకోండి, మనం ఫౌండర్స్. ఈ జన్మకి మనం ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎట్లాంటి గుడ్ న్యూస్ చెప్పారు నిన్న యాష్ గారు, అసలు గూస్ బంప్స్. అంటే మనకు పేమెంట్ల గురించి చెప్తేనేనా మనం సంతోషంగా ఉండేది. మన విజయోత్సవాల గురించి చెప్పారు కదా నిన్నటి రోజు. ఎస్ఈసి అని చాలామంది కలవరపడుతున్నారు. ఎందుకు ఆ కలవరపడవరం? మనమేమన్నా ₹1 ఇంటి నుంచి మోసుకెళ్ళి ఇచ్చామా కలవరపడేదానికి? 33,20,00,000 ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే $4 మిలియన్ అంటే 33,20,00,000. యాష్ ముఫరా గారికి 33,20,00,000 పెనాల్టీ పడితే పర్సనల్గా ఎందుకు ఆ స్థానంలో ఉన్నందుకు, CEO స్థానంలో ఉన్నందుకు 33,20,00,000, ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ ద్వారా జరిగినటువంటి సంఘటనకు 33,20,00,000, కేసు మొత్తం అంతా జరిగిన దానికోసం ఒక 271 కోట్లు, మిగతాదంతా కలుపుకుంటే A to Z అన్ని కలుపుకుంటే 294 కోట్లు, అక్షరాల 294 crores. 294 కోట్లు ఆయన కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు. మనకు చాలా పెద్ద విషయం అండి ఇది. తమాష్ కాదు, అంత ఈజీ మ్యాటర్ కాదు. మొత్తం ఇప్పుడు ఏదైతే కట్టాల్సి ఉందో ఆ పెనాల్టీ పరంగా మొత్తం అన్ని కూడా క్లియర్ చేసుకుని, టోటల్ పేమెంట్స్ అన్ని కూడా నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పటికే ఆగస్ట్ 5కే టోటలీ సబ్మిటెడ్, కంప్లీట్లీ సబ్మిటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ బయటకు రావడానికి పర్మిషన్ లేదు. ఎందుకు? ఆల్రెడీ అది ఇది వరకు కొంచెం లొసుగులు చేసింది కాబట్టి దాన్ని బయటకు తీసుకురావడానికి కోర్టు పర్మిషన్ లేదు. చట్టపరంగా యాష్ గారు కట్టుబడి ఉన్నారు. నేను ఎటువంటి బోర్డు మెంబర్గా రావడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. CEO స్థానం అనేది కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఒకటే ఆశయం, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను న్యాయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. 10 మందికి ఉపయోగపడాలి నేను తీసుకొచ్చే వ్యవస్థ. ఓన్లీ ఏదో డిజిటల్ టూల్స్, ఏదో ఒక సిస్టము, ఒక డబ్బు, ఇది కాదు నాకు కావాల్సింది. ప్రపంచ చైతన్యం, ప్రపంచానికి ఒక చైతన్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఈ టెక్నాలజీని ప్రపంచానికి నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రపంచానికి అందించాలని ఒక తపనతోటి ఆయన ఒక సంకల్పంతో ఉన్నారు. అందుకోసమే దానికోసం 2023 ఆగస్టు 11న SEC కేసు అయినప్పటి నుంచి కూడా మనం 2023 సెప్టెంబర్ 2వ తేదీకి అది కేసు అయినా కూడా యాష్ ముఫరా గారు మనకు ప్యాకేజెస్ వదిలారు. అది కేసు అయినా కూడా మనకు రీఫండ్ చేశారు. $107 మనకు రీఫండ్ చేశారు. $97 మనం ఫౌండర్ పొజిషన్లో పే చేసినటువంటిది, $10 వెల్కమ్ బోనస్గా మనకు ఫస్ట్ టైం ఫౌండర్ పొజిషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వచ్చిన ఆ వెల్కమ్ బోనస్ $10, మొత్తం $107 మనకు రీఫండ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 2 నుంచి మనకు ప్యాకేజీలు చేయడం జరిగింది. ప్యాకేజీలు కూడా ఇతను కేసు పెట్టి కూడా ఇతని మీద ప్యాకేజీలు చేసుకుంటున్నాడని చెప్పేసి మన సిస్టంలో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్స్ యాష్ గారికి వెన్నపోటు పొడిచి అక్కడ కూడా కార్డులన్నీ కూడా దాన్ని మొత్తం అంతా కూడా డైవర్ట్ చేశారు, నాశనం చేసి పెట్టారు. USA వాళ్ళకి సంబంధించినటువంటి డెబిట్ మాస్టర్ కార్డ్స్ని, క్రెడిట్ మాస్టర్ కార్డ్స్ అన్నింటి కూడా, టోటల్ ఎవ్రీథింగ్ అన్నింటిని కూడా, వాళ్ళ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ అన్నింటిని కూడా ఈ బంగ్లాదేశ్లో కొంతమందిని కలిసి మొత్తం అన్ని కూడా దోపిడీ చేశారు. ఇట్లా చాలా దారుణాలు జరిగాయి ఆ టైంలో. కానీ అప్పటికి కూడా యాష్ గారు చెక్కు చెదరలేదు. బ్యాక్ ఎండ్ ఏం జరుగుతున్నాయో, ఏం కంపెనీకి ఏం అందుతున్నాయో, కంప్లైంట్స్ ఏం వస్తున్నాయో అన్నిటి మీద కూడా సపోర్ట్ టికెట్ సెంటర్ పెట్టించి అందరితో కూడా అన్ని రకాలుగా న్యాయం, చాలా వరకు నాకు తెలిసి 85% న్యాయం చేసేశారు. అన్నీ కూడా అప్పట్లోనే, ఇంకా కొన్ని మాత్రం మిగిలి ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత A to Z అన్ని కూడా మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు. యాష్ గారు అదే మనకు అన్నారు, మనం చట్టానికి కట్టుబడి ఉన్నాం, ఎవరిని మనం ఇబ్బంది పెట్టేది లేదు, మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారమే లేదు ఎవరికి కూడా. ఆన్ ప్యాసివ్ ఎక్కడ పోలేదు, అది సురక్షితంగా ఉంది. బట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో దాన్ని బయటికి తీసుకోలేకపోతున్నాం.
బయటికి తీసుకురాకపోతున్నాం. అంతే తప్పించి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, అభ్యంతరకరం లేదు అని చెప్పి 2023 ఆగస్టు 11 తేదీ కేసు అయింటే 2024 జూన్ 2024 జూన్ 28 వరకు కూడా మనకు సైట్ రన్నింగ్లో ఉంది. ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చారు. 30 డేస్, తర్వాత 10 డేస్ అలా చేసుకుంటూ వచ్చారు. జూన్ 28 2024 వరకు కూడా మన సైట్ ఓఎస్ ఫుల్ ఫ్లెజ్డ్గా మనకు అన్ని కూడా అప్లికేషన్స్ అన్ని కనిపిస్తూ మనకు అన్ని చూసుకుంటూ వచ్చాం. తర్వాత జూన్ 28 రోజు బ్రేక్ అయింది సైట్, అప్పుడు బ్రేక్ చేశారు. అక్కడి నుంచి కొద్దిగా సీరియస్ అయింది మ్యాటర్. వాటన్నిటిని కూడా యాష్ గారు చాకచక్యంగా కొత్త లీగల్ అడ్వకేట్స్ని నియమించుకొని మన కంపెనీకి మంచి డిపార్ట్మెంట్ వాళ్ళు, మంచి టెక్నికల్ ఇంజనీర్స్ వాళ్ళ ద్వారా ఎస్సీసీకి సంబంధించినటువంటి లాయర్స్తో కూడా డిస్కషన్స్ చేసి వాళ్ళ హై ప్రొఫెషనల్స్ అని యాష్ గారు నిన్న రోజు రాత్రి చెప్పారు మనకు. హై ప్రొఫెషనల్స్ అట్లాంటి వాళ్ళతో యాష్ ముఫారా గారు మన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సన్నిహితంగా వాళ్ళతో మాట్లాడుకొని సామరస్యంగా ఈ సొల్యూషన్ కావాలా, మాకు ఇటువంటి వ్యవస్థను మనం మార్కెట్లోకి తీసుకొస్తున్నాం, ఇవి జరిగాయి వాస్తవం, మేము ఒప్పుకుంటున్నాం, అవన్నీ నా తప్పిదం వల్ల జరిగింది, ఇంతమంది అన్యాయం అవ్వడానికి మాకు కుదరదు అని చెప్పి మనందరి కోసం తపన పడుతూ ఆరాట పడుతున్నటువంటి వ్యక్తి మన గ్రేట్ సీఈఓ మిస్టర్ యాష్ ముఫారా సార్. ఆయనకి ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేం. అంతటి గొప్ప పనులు చేస్తున్నారు మన కోసం, అన్ని త్యాగాలు చేస్తున్నారు, అంత కష్టపడుతున్నారు. రాత్రి చెప్పిన విషయం అంతా ఇదే. ఎస్సీసీ కేసు పరంగా చూస్తే పూర్తి స్థాయిలో మా వైఫ్ మీద, అంటే యాష్ ముఫారా గారి వాళ్ళ భార్య గారి మీద అస్మహాన్ ముఫారా గారి మీద టోటల్గా పూర్తి స్థాయిలో కోర్టులో కేసును కొట్టేయించడం జరిగింది. దానికి ఏం కావాలన్నీ కూడా సమర్పించేశారు. ఏం కావాలన్నీ కూడా వాళ్ళకి సవ్యంగా యాజ్ పర్ లీగల్గా ఏమన్నా అన్నీ కూడా సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసి మేడంని రిలీఫ్ చేశారు. కోర్టు ఆమోదించింది. ఈరోజు కొత్త కాన్సెప్ట్కి సీఈఓగా కూడా మేడమే వస్తుంది. బట్ ఆ కాన్సెప్ట్ యొక్క టైటిల్ ఏంటి, మన స్ట్రక్చర్ ఏంటి, ఇన్కమ్ ప్లాన్ ఏంటి, పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో మనందరిది కూడా అక్కడ ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది, ఎవరికి ఏది కూడా అంత పట్టడం లేదు, ఎవరికి చెప్పడం లేదు యాష్ ముఫారా గారు. బికాస్ 2023 ఆగస్టులో పడినటువంటి కేసుని ఇప్పటికి కూడా ఇంకా ఆయన ఫేస్ చేస్తున్నాడు. స్టిల్ ఇట్ ఈస్ లైవ్. కొన్ని విషయాల్లో ఇన్ని జరిగాయి. మన రాత్రి చాలా క్లియర్గా చెప్పారు. ఎవరిథింగ్ వేసిన పెనాల్టీ కూడా పే చేసేసానని చెప్పారు. 33,20,00,000 రైట్. ఇంకొక విషయం మనకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఇన్ని గొప్ప విషయాలు మనోళ్ళు ఈ సంవత్సరం మార్చి నుంచి చాలా గొప్పగా చెప్తున్నారు మనోళ్ళంతా కూడా. మీరు వింటున్నారు, మేము ఆడియోలు కూడా పెడుతున్నాము, వీడియో కంటెంట్ చేస్తున్నాము. మళ్ళీ అగైన్ సార్ మళ్ళీ ఇప్పుడు ఏం సార్, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆమెను సీఈఓ చేసేది ఎప్పుడు, తర్వాత ఆ సిస్టమ్ కొత్త సైట్ రెడీ చేసేది ఎప్పుడు, ఈ టూల్స్ దానికి ఇంటిగ్రేట్ చేసేది ఎప్పుడు, మనల్ని దానిలో జాయిన్ చేసేది ఎప్పుడు, మన కేవైసీ ఇచ్చేది ఎప్పుడు, మనకు డబ్బులు వచ్చేది ఎప్పుడు, ఇవన్నీ ఎప్పుడైతాయి, ఇంకా ఎంతకాలం పడుతుంది, 1 సంవత్సరమా 2 ఏళ్ళ అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్లు, ఆడియో వాయిస్లు కూడా పెట్టారు. మన ఫ్రెండ్స్, మన ఫౌండర్ మిత్రులు. తప్పులేదు, వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్. మనం వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సంజాయిస్ చేసి వాళ్ళని గైడ్ చేయాలి. ఇది మనకున్న ప్రజెంట్ రెస్పాన్సిబిలిటీ. ఏదో ఆడియోలు చేస్తాం, వద్దండి, అట్లా చేయకూడదు, తప్పది. ఆడియో చేస్తే ఏం మనం మాట్లాడే మాటలు వాళ్ళకి తట్టాలి. ఎస్, మన సిస్టమ్ ఈజ్ వెరీ జునైన్. యాష్ ముఫారా గారు చాలా జునైన్ పర్సన్. ఎస్సీసీ వాళ్ళు కానీ, ఏజెన్సీ కానీ, ఎటువంటి డిపార్ట్మెంట్స్ కానీ, ఎటువంటి గవర్నమెంట్ కానీ, ఏది కూడా ఏ దేశం కూడా మనల్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా లేదు, సంసిద్ధతతో లేదు, నిబద్ధతతో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నామంటే మన కంపెనీ అంత క్రమశిక్షణతో ఉంది. ఆయన చాలా సెన్సిటివ్గా తీసుకెళ్తున్నారు మన సిస్టమ్ని. ఆన్ ప్యాసివ్ కంపెనీకి చాలా డ్యామేజ్ చేశారు. దాన్ని బయటకు తీసుకురావడానికి కొంచెం సమయం పడుతుంది. అది వచ్చే లోపు మనం ఆ పాత వాహనాన్ని మనం అక్కడే ఉంచి దానికి ఏం కావాలన్నీ కూడా సౌకర్యాలు మేము చేస్తూ ఉంటాం. ఈలోపు మనం కొత్త వాహనంతో మనం బలంగా ముందుకు వస్తాం అని చెప్పేసి ఆయన టార్గెట్ చేశారు. అందరికీ కొత్త వాహనం అంటుంటే కొత్త కాన్సెప్ట్, కొత్త టైటిల్, కొత్త బిజినెస్ అంతా కూడా చెప్తూ ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పటికిప్పుడు ఏమైనా తయారు చేస్తారేమో అనుకున్నారు. అయ్యో రామా, 2024 జూన్ 24 మన ఓఎస్ బ్రేకప్ చేసినప్పుడే మన ఓఎస్లో ఉన్నటువంటి మొత్తం డేటాని, ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి మొత్తం డేటాని A to Z మనం పడిన కష్టాన్ని, ఎంతమంది ఫౌండర్లకి ఎవరెవరి అవకాశం ఇచ్చారు, ఎంతమంది అఫిలియేట్స్ని తీసుకున్నారు, ఎంతమందిని కంపెనీ ఎంతమందిని మనకి ఇవ్వగలిగింది, A to Z కమిషన్స్, బోనస్లు, కాంపెన్సేషన్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ఇన్కమ్ సోర్స్ కూడా, AI డ్రివెన్ ఇనిషియేటివ్స్ మీద వచ్చినటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా A to Z అన్నీ కూడా భద్రత పరిచి కొత్త కాన్సెప్ట్లోకి వాటిని విలీనం చేశారు, మర్జ్ చేశారు. ఆల్రెడీ బ్రాండింగ్ ఒకటి కలుపుకోవాలంటే
మన కొత్త టైటిల్కి ఆ బ్రాండింగ్ కావాలి. ఆ బ్రాండింగ్ కోసం ఆయన బాధపడుతున్నాడు అంతే తప్ప మనకి ఎటువంటి నష్టం జరగలేదు. చాలా భారీ నష్టం జరిగింది ఆర్థికంగా, కాలం పరంగా. దాదాపుగా 2.5 years 3 yearsగా ఆయన ఫైట్ చేస్తున్నాడు. మనకు తెలిసింది ఇంకా 2 years మాత్రమే, ఇంకా 1 year తెలీదు. చెప్పారు ఆయన మనకు 2023 ఇట్స్ వర్స్ట్ ఇయర్, బ్యాడ్ ఇయర్ చెప్పారు ఆయన. లీగల్గా మన కంపెనీని ఎప్పటికప్పుడు ఆ ప్లాన్ బాగాలేదా, రైట్ ఈ ప్లాన్ చేసుకుందాం, ఇది బాగాలేదా, ఇది యాడ్ చేద్దాం, బికమ్ మన అఫిలియేట్గా ఒకసారి ఎన్డీఏ చేద్దాం, ఇవి ఇక్కడ టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఓకే అన్నారు. ఎస్ డిస్క్లైమర్ చేసాం. ఆ డిస్క్లైమర్ కూడా చదువుకున్నారు మన వాళ్ళు, ప్రపంచమంతా చదువుకుంటారు. ఎస్ దీని మీద కూడా మనకు కొంచెం కేసులో మనకి బలం చేకూరుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, మన కంపెనీ విషన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, మన కంపెనీ మిషన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, మన సాఫ్ట్వేర్ని అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం, మన వ్యవస్థలను అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆయన కష్టపడుతూనే ఎన్నెన్నో గొప్ప అంశాల్లో ఆయన కాంట్రాక్ట్ తీసుకొని, పార్ట్నర్షిప్ డీడ్ తీసుకొని, మీడియా పార్ట్నర్షిప్గా వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2023 దుబాయ్లో జరిగినటువంటి వరల్డ్ పోలీస్ సమ్మిట్లో కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ పాల్గొన్నటువంటి దాదాపుగా 185 దేశాలు, 185+ కంట్రీస్కి సంబంధించినటువంటి హై ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఇప్పుడు ఇండియాకి అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇండియాలో టాప్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళతో పాటు కొంచెం బృందం, నెక్స్ట్ ఇంకొక దేశం, ఇలాగ అన్ని దేశాలకు సంబంధించిన బృందాలన్నీ కూడా అక్కడ దుబాయ్లో అటెండ్ అవ్వడం వల్ల ఆ సమ్మిట్కి విచ్చేసినటువంటి అందరికీ కూడా టోటల్ వాళ్ళకి వసతులు విందులు అన్నీ కూడా ఏర్పాటు చేసి మొత్తం అంతా మన కంపెనీయే రెస్పాన్సిబుల్ తీసుకుంది. మన కంపెనీ సొంత ఖర్చు పెట్టుకుందండి దుబాయ్లో. దుబాయ్ గవర్నమెంట్ కాదు. దాన్ని అక్కడ మన యాష్ గారు ఒక వెబినార్లో చాలా గర్వంగా చెప్పడం జరిగింది. ఎస్ మనమే దాన్ని టేకప్ చేసాం. ఆ ప్రోగ్రామ్కి మీడియా పార్ట్నర్స్ మనమే దక్కించుకున్నాం. తగ్దీర్ అవార్డు చాలా పెద్దవి, ఇట్లాంటివన్నీ ఎన్నో గొప్పవి. జిటెక్స్ గ్లోబల్ కూడా దాదాపుగా 4,000 మంది సీఈఓలు సైన్ చేసినటువంటి కంపెనీ మంది. యాజ్ అన్ అఫిలియేట్స్గా, నాట్ ఎ ఫౌండర్స్గా, అఫిలియేట్స్గా. ఫౌండర్లకు అవకాశం ఎవరికి లేదు, ఏ కంపెనీ ఓనర్కి లేదు. ఈరోజు అందరికీ కూడా అఫిలియేట్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ యాష్ గారు ఏదైనా గీసారంటే ఆయన ఇంకంతే, అది చాలా పవర్ఫుల్. కాబట్టి అటువంటి సిస్టమ్ని సిస్టమేటిక్గా మనకు అందించాలని చెప్పి తపన పడుతున్నటువంటి వ్యక్తి మన యాష్ ముఫారా గారు. రాత్రి జరిగిన సెషన్ సూపర్ డూపర్ అండి, ఎక్సలెంట్, చాలా అద్భుతం. సార్ ఈ వారమే వచ్చేస్తాయా మన డబ్బులు, ఈ నెలలో వచ్చేస్తాయా డబ్బులు, వద్దు వెయిట్ చేయండి. మనకి ఫౌండర్ పొజిషన్ ఇచ్చారు. ప్రజెంట్ మన కళ్ళు ముందు జరుగుతున్న అవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. బట్ వాటన్నిటిని కూడా ఒక్కడు సింగిల్గా ఎదుర్కొన్నారు యాష్ గారు. సమ్ సర్టెన్ ఎవరికి తెలియకుండా కొత్త లీగల్ అడ్వకేట్స్ని, స్ట్రాంగెస్ట్ పీపుల్ని, హై ప్రొఫెషనల్ ఉన్నటువంటి పీపుల్ని తీసుకొని వాళ్ళ ద్వారా డబ్బు ఎక్కువగా చెల్లించి వాళ్ళ ద్వారా నియమించుకొని వాళ్ళ నియామకం ద్వారా, వాళ్ళ చర్య ద్వారా మనం కేసు నుంచి విజయం సాధించాం. ఎస్సీసీ కేసు నుంచి మనం విజయం సాధించాం. ఇంకా ఎటువంటి కేసులున్నా కూడా ఎదుర్కొనే శక్తి యాష్ ముఫారా గారికి ఉంది. మన మీద ఎప్పటికీ కూడా లీగల్గా ఇంకెటువంటి కేసులు ఉండబోవు అని కూడా మనకి నిన్న రాత్రి చాలా క్లారిటీగా చెప్పారు యాష్ ముఫారా గారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిందే మై డియర్ ఫ్రెండ్స్. అంత గొప్ప విశేషాలు మనకు తెలిసినప్పుడు చాలా గొప్ప విశేషాలు చెప్పడం కోసం ఆయన నిన్నటి రోజు వచ్చారు. మనం ఎక్స్పెక్ట్ చేశాం, ఎస్ మనకి ఎస్సీసీ కేసు గురించి చాలా క్లారిటీ ఇవ్వబోతున్నారు యాష్ గారు అని. ఎస్ ఇచ్చేశారు సార్. మనం సీఈఓగా ఉన్నానా, లేదా ఇక్కడ ఈ బోర్డు మెంబర్గా నేను ఉన్నానా, డైరెక్టర్గా ఉన్నానా, ఇవన్నీ సార్కి ఇష్టం లేదంట, నాకు అవసరం లేదన్నారు. ఎందుకు? ఆయన విజన్ వేరే ఉంది, ఆయన మిషన్ వేరే ఉంది. అది సక్సెస్ చేయాలి అని, అది సక్సెస్ చేయడం కోసం ఆ వ్యవస్థలో ఉంటే చాలు అంటున్నారు ఆయన. కాబట్టి ఇక్కడ వాళ్ళ వైఫ్ సీఈఓ గారు ఎవరైతే అస్మహాన్ ముఫారా గారు ఉన్నారో వాళ్ళని నియమిస్తున్నారు. ఆల్రెడీ నియమిస్తున్నారని ఇప్పుడు మనకు చెప్తున్నారు. ఆల్రెడీ నియమించేశారు, ఆల్రెడీ అయిపోయింది. అది August 5th మన కేసు అయిపోయింది. August 7th మన సబ్మిషన్ అయిపోయింది. August 14th మనకు వచ్చి గ్లోబల్ అడ్రస్ 1లో లైవ్ మీటింగ్ 1లో వచ్చి యాష్ గారు చెప్పారు. August 15th అగైన్ మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేశారు. అప్పుడు ఆ రోజు పెనాల్టీ కూడా కట్టడం జరిగింది. అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు, ఏమీ ఇది లేదు. మనం కొత్త వ్యవస్థలో కొత్త వాహనంతో బలంగా మనం ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం, పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మనం నేను డిస్కషన్ చెప్పాను. నిన్న మార్నింగ్ ఇలాంటి టైంలో నేను ఒక ఆడియో చేశాను. నిన్న రాత్రి యాష్ గారు ఏం చెప్పబోతున్నారు ఆ విషయాలన్నీ కూడా నా ఆడియో ఒకసారి వినండి, మీకు తెలుస్తుంది. అన్నీ కూడా ఆల్రెడీ అక్కడ చెప్పేశాను. బట్ మనం ఎన్నుకున్నవి 3 ఆప్షన్స్. నిన్నటి రోజు మార్నింగ్ నేను చేసిన ఆడియోలో ఎస్సీసీ కేసు గురించి మాట్లాడతారు, సర్వే గురించి మనం ఇచ్చినటువంటి స్పందనకి ఆయన ప్రతిస్పందన ఎంత అద్భుతంగా ఉండగలిగిందని చెప్తారు. ఫస్ట్ మీటింగ్కి మనం ఎంతమంది అటెండ్ అయినాం, ఎంత భారీగా మనం వచ్చినటువంటి వాళ్ళందరిది స్పందన దొరికింది, ఇంతమంది మద్దతు నాకు ఉంది కదా, దాని మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు మాట్లాడతారు. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎవరైతే మనకి వాళ్ళకున్న ప్యానలిస్ట్ మెంబర్స్ వేస్తారో వాటికి ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత మన ఇన్కమ్ సోర్స్ కానీ, కేవైసీలకు మనం వెళ్ళడం కానీ, కొత్త వెబ్సైట్లకు వెళ్ళడం కానీ, ఏ రీతిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని చెప్పే విషయాలు మనకి మాట్లాడే అవకాశం ఉంది. ఎస్ మనం ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. కస్టమర్స్
ప్లస్ వినియోగదారులందరూ కూడా రాగలిగే అవకాశం మనం ఇవ్వబోతున్నాం. వాళ్ళతో పాటు మనం కదిలి ముందుకు వెళ్తున్నాం. ఆగస్టులో మనము ఆదాయాలు వస్తాయి అని చెప్పి చాలా క్లారిటీగా నిన్నటి రోజు మనం చేసినటువంటి ఆడియో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా నేను మీకు ఇవ్వడం జరిగింది. అందులోని విషయాలన్నింటిలో కంటే ఎస్సీసీ మాత్రమే మాట్లాడగలిగారు మన యాష్ ముఫర్ గారు. నిన్నటి రోజు వేరే ఆస్కారమే ఇవ్వలేదు. అంటే యాష్ గారు చాలా గోప్యంగా రహస్యంగా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచానికి ఒక్కసారిగా మనకి ప్రపంచం ఉలిక్కి పడేలా కొత్త వెబ్సైట్ ద్వారా కానీ, కొత్త కేవైసీ అయిపోయిన తర్వాత మన వ్యాలెట్లు బ్లాస్ట్ అవడం కానీ, దాని ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? యాష్ గారు పెనాల్టీ కట్ట కొంతమంది ఆయన ఎక్కడో డబ్బు ఏదో అడ్జస్ట్ చేశాడంట, $4 మిలియన్. ఎంత అమాయకులు కాకపోతే సార్, మనం ఏదో చిన్న చితక కంపెనీలో లేమండి. చాలా పెద్ద జైంట్ వ్యవస్థ, అది పెద్ద జైంట్ టెక్ కంపెనీ. మన వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఆ టెక్నాలజీ ప్రపంచంలో మీరు ఎక్కడ వెతికినా, ఏ కంపెనీలో వెతికినా చచ్చిపోతున్నారు అది దొరక్క. అటువంటి టెక్నాలజీని రూపుదిద్దినటువంటి వ్యక్తి మన యాష్ ముఫర్ గారు. దాదాపుగా ఆయన 20 ఏళ్ల సర్వీస్ పక్కన పెడితే జస్ట్ ఈ 8 ఇయర్స్లో ఆయనకున్న అనుభవం అద్భుతం. ఈ 8 ఇయర్స్లోనే గూగుల్ కంపెనీ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ట్విట్టర్, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ఇనిషియేటివ్ చేయడానికి చాలా ఇబ్బంది పడి అవి ఫెయిల్ అయ్యాయి. ఎంతో డబ్బుని కోల్పోయాయి. వాళ్ళు ఎవరు కూడా మనకి రూపాయి ఇస్తామని మాట ఇవ్వలేదు కాబట్టి మనం ఎవరు వాటి మీద దాడి చేయట్లేదు. అదే వాళ్ళు మనకు ₹1 ఇస్తామని చెప్పింటే వాళ్ళ మీద మన అందరం కూడా లేనిపోనివని అభండాలు వేసిండే వాళ్ళం, వాళ్ళని నాశనం చేసేసిండే వాళ్ళం మనం కావాలంటే. మనిషి నైజం. మన సమస్యలను ఎత్తిపో వాళ్ళ మీద వేసేయడం అంతే. చావని వాడు అని. కష్టం వచ్చింది కదా, ఈ కష్టాన్ని ఎవడికొకటికి అంటకట్టేయాల. అటువంటి నేచర్ మనిషికి ఈరోజు ఉంది. కాబట్టి మన ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ. ప్రపంచానికంతా కూడా ఒక లెసన్ మన కంపెనీ, రైట్? ప్రపంచ వ్యవస్థలన్నిటికీ కూడా ఇట్స్ ఎ మదర్ ఆఫ్ ఆల్ బిజినెసెస్ ఇన్ ఎనీ సెక్టార్ ఇన్ యూనివర్స్ అని ఎప్పుడో యాష్ ముఫర్ గారు సగర్వంగా చెప్పారు. అదే ఆన్ ప్యాసివ్ స్ట్రక్చర్ కంటే, మనకి ప్రీవియస్గా మనం చూసిన ఆన్ ప్యాసివ్ స్ట్రక్చర్ కంటే చాలా గొప్పగా ఈరోజు కొత్త టైటిల్ తోటి, కొత్త స్ట్రక్చర్ తోటి, కొత్త పేమెంట్ ప్రాసెసర్ తోటి అన్నిటినీ కూడా అన్ని కొత్త పద్ధతుల్లో చట్టబద్ధంగా బయటికి మనకు తీసుకురాబోతున్నారు. వచ్చే ప్రతి రూపాయి కూడా మనకు కాంపౌండింగ్తో యాడ్ చేశారు. ప్రతి ఒక్కటి మన ఇప్పుడు వస్తున్న కొత్త సిస్టంలో A to Z అన్నీ కూడా కాంపౌండింగేనండి. అన్నీ కూడా కాంపౌండింగే. మనకు వచ్చే ట్రాఫిక్ కాంపౌండింగే, వాటి మీద వచ్చే డబ్బులు కాంపౌండింగే, మీకు వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా కాంపౌండింగ్ ఇన్కమ్. ఊహకు కూడా అందనే భయంకరమైన నిజం ఇది. అంత డబ్బు జనరేట్ చేసే, క్రియేట్ చేసే, సంపాదించే సామర్థ్యం కలిగినటువంటి ఆ వ్యవస్థను మనకు పరిచయం చేయబోతున్నారు. అందులో మనం మొట్టమొదటి ప్లేస్లో. అందుకే మనల్ని జెనీ అలెవా కావచ్చు, జూలీ మ్యామ్ కావచ్చు, మైక్ ఎలిస్ గారు కావచ్చు, మనల్ని ముత్తాతల్లా వాళ్ళు పిలిచారు. ఎస్, వీఆర్ ఆల్ గ్రాండ్ ఫాదర్స్ టు యూనివర్స్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి టెక్ దిగ్గజాలందరికీ కూడా, టెక్ సంబంధించినటువంటి మొత్తం టెక్నాలజీ యుగానికి అంతా కూడా మనం ముత్తాతలు లాంటి వాళ్ళమని చెప్పారు. ఎందుకంటే మన ద్వారానే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే వారసులందరూ రాగలుగుతారు. అది ఎలా రాగలుగుతారు, ఎలా రాబట్టుకుంటుంది అనేది ఎవ్రీథింగ్ ఆటోమేషన్. ఈ కొత్త కాన్సెప్ట్లో మొత్తం ఆటోమేషన్ అనండి. ఇక్కడ మీరు నేను చేయగలిగేది ఏది లేదనిపిస్తుంది నాకు తెలిసి. ఏదైనా ఉంటే మనం గైడ్లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ప్రజలకి అవగాహన కల్పించాలంతే. ఆ కల్పించడంలో మనం ఒక పార్ట్ మాత్రమే, ఒక 1% మాత్రమే. 99% వాళ్ళకందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం, గైడ్లైన్స్ ఇవ్వడం కోసం, ప్రపంచానికి చూపించడం కోసం మార్కెటింగ్ క్యాంపెయిన్స్ కొత్త టైటిల్ తోటి, కొత్త విజన్ తోటి బయటికి కంపెనీ భారీగా చూపించుకుంటుంది. అది ఏ విధంగా మనకి ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది, ఇవ్వగలుగుతుంది అనేది అంతా కూడా A to Z అన్ని కూడా మనకి గైడ్లైన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, అన్ని కూడా సవ్యంగా చేసేసారండి. ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ June 28, 2024 నుంచి October 4 మనకు OS ఇచ్చారు, బేసిక్ వర్షన్ ఇచ్చారు. ఇందులో ఉండేవన్నీ అప్పుడే వాళ్ళు మొత్తం మన కొత్త దాంట్లోకి విలీనం చేసేసారు. అంత టైం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 monthsలో, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 monthsలో మొత్తం 5 నెలల్లో మైగ్రేట్ చేసి ఇన్వెన్షన్ చేసేశారు. కొత్త టూల్స్ కదా అని వాటిని బాగా మెరుగుపరిచి కొత్త టెక్నాలజీ ద్వారా, కొత్త బ్రాండ్ తోటి అన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు యాష్ గారు. అది యాష్ గారు గొప్పతనం. అక్కడ జరిగాయి కాబట్టే ఈ కొత్త పద్ధతుల్లో కూడా జనాలకి ఏ విధంగా మనకి ఈ ఫౌండర్లందరికీ కూడా, నన్ను నమ్ముకున్న వాళ్ళకి, ఫౌండర్లకి, ఇదివరకు వచ్చినటువంటి అఫిలియేట్స్ అందరికీ ఎటువంటి న్యాయం చేయాలని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి మనకు 60%, వాళ్ళకి 30%, కంపెనీకి 10% అని చెప్పేసి యాష్ గారు ఒక ఫార్మేట్ కూడా మనకి చూపించారండి. ఇవన్నీ మనం చెప్తున్నవి కాదు, ఈ ప్రపంచం. అసలు మీపై ChatGPTలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.
ChatGPT మంది కాదు, ఆన్ ప్యాస్ది కాదు, గుర్తుపెట్టుకోండి. మన యాష్ ముఫరా గారిది కాదు. ఓకే, అది ChatGPT అనేది అది ఇట్స్ ఎ ప్రైవేట్, అది సెపరేట్ టెక్ కంపెనీ, రైట్. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలా, ఏం జరుగుతుంది ఇంకా అనేది కూడా. ఓకే, అసలు ఆ బైనరీ కాన్సెప్ట్ మనకి 15 లెవెల్స్గా ఫస్ట్ ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్లో స్టార్టింగ్లో యాష్ గారు తీసుకొచ్చింది కూడా ధైర్యంగా 15 లెవెల్స్ ఎందుకు పెట్టారని చెప్పి ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు. వాటికి సమాధానం నేను చెప్తాను. 1970లోనే అమెరికా ఫస్ట్ ప్రపంచానికంతా కూడా బైనరీ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది, రైట్. మొత్తం ప్రపంచానికంతా బైనరీ కాన్సెప్ట్, లెఫ్ట్ టు రైట్ మాత్రమే ఉంటుంది. ఆ అవకాశంతో అక్కడ తీసుకొచ్చారు సిలికాన్ వ్యాలీస్ అనే ఒక ఫస్ట్ కంపెనీ. బైనరీ కాన్సెప్ట్లో మొట్టమొదటి కంపెనీ సిలికాన్ వ్యాలీస్. యుఎస్ఏ నుంచి స్టార్ట్ అయింది, ప్రపంచం మొత్తం ఊపేసింది ఒక 10 సంవత్సరాల్లో. 1980లో ప్రపంచం అంతటా అల్లుకుంది ఆ బైనరీ కాన్సెప్ట్. ఇండియాకి 1998లో వచ్చింది బైనరీ కాన్సెప్ట్, 1998. ఓకే, కాబట్టి ఇది విషయం. ఇలాగ బైనరీ కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది, చట్టబద్ధంగా వచ్చింది. అమెరికాలో అది ఇట్స్ ఎ లీగల్. కానీ మన కంపెనీ మీద ఆగిపోవడానికి, మన కంపెనీ మీద కేసు అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి లొసుగులు. ఎవరైతే ఈ సార్ నియమించినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో ఆ నలుగురు చేసినటువంటి ద్రోహం, ఆ వంచన, ఇవన్నీ కూడా మెయిన్ కీ పాయింట్స్ అయిపోయాయి. వాటి ఆధారంగానే యాష్ గారు ఒప్పుకొని నా నుంచినే నష్టపోయింది నా కంపెనీ, వీళ్ళు ప్రజలందరికీ నేను అన్యాయం జరిగింది నా వల్ల, వీళ్ళందరికీ కూడా ఇంత సమయం కూడా వేస్ట్ అయింది, కొంతమంది కాలం తీరారు, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టే యాష్ ముఫరా గారు ఇవన్నీ కూడా చూపించుకొని సాధించుకోవడం కోసం దాదాపుగా 2.5 years పట్టింది మనకి ఇప్పటికీ, రైట్. కాబట్టి 2023 నుంచి 2024కి అక్కడికి 1 year SEC కేసు చాలా దుర్భేద్యంగా జరిగింది. 2024 నుంచి ఇప్పుడు దాకా దుమ్ము లేపేశారు యాష్ గారు. అందుకే మేలో కూడా మనకి పర్మిషన్ వచ్చి మే 1st week అనుకుంటా మైక్ ఎలిస్ గారే స్వయంగా చెప్పారు, $4 billion ఆల్రెడీ పెద్ద పీర్ టు పీర్ ఎక్స్చేంజ్ అయింది, ఒక దేశం నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక దేశానికి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందని కూడా చెప్పారు. ఆ డబ్బుని యాష్ గారు ఒక పైసా కూడా టచ్ చేయలేదని కూడా చెప్పారు. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అంత పెద్ద డబ్బు, దాదాపుగా ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే $4 billion అంటే దాదాపుగా 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లు. మనకు తెలిసి ఒకటి మాత్రమే డబ్బు, అది ఇంకా ఎంత డబ్బు ఉందో బ్యాక్ ఎండ్ మనకేం తెలుసు. ఓ కనెక్ట్ 2 yearsలో ఎన్ని డాలర్స్ సంపాదించి పెట్టిందో మనకేం తెలుసు. ఎంతో డబ్బు జనరేట్ చేసిందండి మన కంపెనీ, ఎంతో రెవెన్యూ వచ్చింది. ఏ వ్యవస్థ కూడా కేసు అయినా కూడా ఆపలేకపోయిందని చెప్పారు యాష్ గారు లాస్ట్ టైం April 16th. మనం బాగా గుర్తుంచుకోవాలి అట్లాంటి డేట్స్ అన్ని కూడా. April 16th చెప్పారు, ఎటువంటి ఏజెన్సీలు కానీ, ఎటువంటి వ్యవస్థలు కానీ, ఎటువంటి గవర్నమెంట్స్ కానీ, ఎటువంటి వ్యక్తులు కానీ మనల్ని ఆపలేకపోయారు, టార్చర్ పెట్టారు బట్ ఆపలేకపోయారు అని చెప్పారు, ఒప్పుకున్నారు. కాబట్టి ఇంత గొప్పగా మనల్ని ముందుకు తీసుకెళ్లడానికి యాష్ గారు చేస్తున్న ప్రయత్నానికి మన మద్దతు చాలా అవసరం. కాబట్టి మనకి సర్వే చేశారు, ఆ సర్వేలో కూడా మనం సక్సెస్ అయ్యాం, రైట్. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ తోటి రాలేకపోతున్నామనే ఒకే ఒక ఆయన మధ్యలో బాధ ఉంది తప్పించి మిగతా అంతా కూడా మన పరంగా హ్యాపీ. ఆయన అసలు నిన్నటి రోజు ఆయన మొహం చూస్తే ఆయన కళ్ళు దగ్గరంతా కూడా నల్లగా అయిపోయాయి, నల్ల మరక కళ్ళు రెండు కూడా. ఎంత ఎఫర్ట్ వేస్తున్నారంటే అంత ఎఫర్ట్ మెదుడుకి ఎంత దేవుడి చింటే అంత కెపాసిటీ వాడుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మన కోసం, ప్రజల కోసం, నమ్ముకున్న వాళ్ళ కోసం, నమ్మకం కోసం, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదనే దానికోసం, ఆయన అనుకున్న ఆశయాన్ని చంపుకోకూడదని కోసం, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ని నెరవేర్చుకోవాలని దానికోసం, ఈ భూమి ఆరోగ్యంగా ఉండాలని ఒక తపన కోసం ఇన్ని తీసుకొస్తున్నారు ఆయన, రైట్. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏది ఆ కంపెనీ తయారు చేయడం కాదు, లాస్ట్ ఇయర్ నుంచినే దాదాపుగా ఆయన చెప్పారు కదా, April 16th చెప్పారు కదా, April 10th ఫస్ట్ లైవ్ వెబినార్ జరిగింది, April 16th సెకండ్ లైవ్ వెబినార్ జరిగింది ఈ సంవత్సరంలో. ఆ రోజు మనం చెప్పారు కదా, యాష్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఎస్, అప్పుడే ఒక 1 year 2-3 months నుంచి మనం ఆల్రెడీ అది సక్సెస్ చేసాం, ఇంకా త్వరలో ఉంది, మనం అన్ని కూడా రంగం సిద్ధం చేసామని చెప్పారు కదా, అయిపోయాయి. మన రీసెంట్గా కూడా మనం చెప్పారు కదా, క్రిస్ గారు చెప్పారు కదా, మార్చిలో మార్టీ గారు, క్రిస్ గారు కూడా చెప్పారు కదా, మీ దగ్గర ఆల్రెడీ ట్రాఫిక్ కూడా ఒక 80 నుంచి 90 మంది దాకా ఆల్రెడీ ట్రాఫిక్ రాగలిగింది, మీ వ్యాలెట్లో ఫుల్ ఆఫ్ మనీ ఉంది, మన వ్యాలెట్లకి లోడ్ చేయబడ్డాయి. మైక్ ఎలిస్ గారు చెప్పారు కదా, $millions ఇన్ యువర్ వ్యాలెట్స్ అని. ఇన్ని గొప్ప విషయాలు, ఇన్ని గొప్ప అంశాలు మనకు అన్ని తెలుస్తూనే ఉన్నాయి, అన్నీ చూస్తూనే ఉన్నాం,
రాత్రి ఏమీ చెప్పలేదు సార్ అంటే మనం ఎలా చెప్పండి? అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, అది మన బిజినెస్. 33,20,00,000 ఆయన కట్టిండేది కాదు, అది మన కోసం కట్టిన డబ్బు. గుర్తుపెట్టుకోండి, ఆయన కోసం కట్టిండే డబ్బు కాదు అది. మన కోసం, మన జీవితాల కోసం, రాబోయే ముందు తరాల కోసం ఆయన చేస్తున్నటువంటి ఫైట్. ఆ ఫైట్కి మద్దతుదారులు మనమే. అంత గొప్పగా తీసుకెళ్తున్నారు యాష్ గారు. అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి. ఎటువంటి సంకోచితం పెట్టుకోకండి. ఆల్రెడీ నేను చెప్పారు కొత్త వాహనం. కొత్త వాహనంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ రైట్ అని చెప్పారు. ఫేజ్ 2లోకి వెళ్ళిపోతున్నాం అని కూడా మనకు చెప్పారు. కాబట్టి మనం వెరీ సూన్, ఎనీ టైం, ఎప్పుడన్నా జరగవచ్చు. అందుకే మనకి ఓఎస్ని మీరు గమనిస్తుందని చెప్పారు యాష్ గారు. ఎప్పుడు ఏమైనా జరిగే అద్భుతాలు ఏమైనా జరగవచ్చు. సరేనా? ఆన్ ప్యాసివ్ పట్ల ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా యాష్ గారు చూసుకుంటారు. మనకు అవసరం లేదు. మనం ఫౌండర్స్, మనం కొత్త జీవితాన్ని మనం ప్రారంభించబోతున్నాం అగైన్. ఓకే, ఆల్రెడీ మన పులి దెబ్బతినింది. ఒక్క అడుగు వెనకేసిందంటే తర్వాత ఎలా కొడుతుందో పంజా ఎవరికి అర్థం కాదు. అలాంటి పులి పంజా మన యాష్ ముఫరా గారి దగ్గర ఉంది. మంచి సిస్టమ్ తోటి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ప్రపంచాన్ని ఊపేయబోతున్నారు. మీరు ఓ న్యూస్ 10లో మీరు లాస్ట్ 2 పాయింట్స్ మీరు చూసినట్టయితే ఒక గూస్ బంప్స్ అండి. ఆ పాయింట్స్ మనం ప్రపంచానికి రివీల్ చేయబోతున్నాం అని చెప్పారు. మనకు కాదు, మన వ్యాలెట్లు కాదు సమాధానం చెప్పేది. అక్కడ ప్రపంచానికి మనం అంటే ఏంటో తెలిసిపోయేటట్టుగా ఆల్రెడీ మనల్ని తయారు చేసి ఉంచారు యాష్ గారు. వ్యాలెట్లు లోడ్ చేయబడ్డాయి. బట్ మళ్ళీ అగైన్ నిన్న పెనాల్టీ $4 million పే చేశారు. ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ మీద $4 million, ఎవ్రీథింగ్ అన్ని కలిపి దాదాపుగా 294 crores. ఆషామాషి విషయం కాదండి. ఇవన్నీ కూడా చాలా పెద్ద విషయాలు, చాలా పెద్ద విషయాలు. మనం సపోర్టివ్గా ఉండాలి. యాష్ ముఫరా గారికి $కోట్ల పే చేశారు. $కోట్ల, ఇండియన్ కరెన్సీలో 300 కోట్ల రూపాయలు. ఓకే, ఏమి టెన్షన్ లేదు. యాష్ గారు మనకున్నారు. మన నాయకుడు చాలా గొప్పవాళ్ళు. ఆయన ముందుకు తీసుకెళ్తారు. అందరూ ధైర్యంగా ఉండండి, అధైర్యపడొద్దండి. మనమే ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. అంత పాజిటివ్గా ఉంది. మన కష్టాలు మాత్రమే మన నెత్తి మీద కూర్చున్నాయి అంతే. అవి తొక్కి పడేస్తున్నాయి. మనం తట్టుకోలేకపోతున్నాం, బాధపడుతున్నాం. అక్కడ ఏమైనా మంచి న్యూస్ వచ్చినా కూడా అది చెడ్డ న్యూస్గానే అనిపిస్తుంది. అంత గొప్ప న్యూస్ అండి ఇది. చాలా మంచి న్యూస్ వచ్చింది రాత్రి. చాలా అద్భుతమైన న్యూస్. డబ్బులు వస్తానే, డబ్బుల మాట ఎత్తుతానే చూస్తారు. డబ్బుల మాట ఎత్తికపోతే చూడరు. మనిషి నైజం, మనిషి ఆశాజీవి. ఉండాలి, లేదని లేదు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అందరూ డబ్బుల కోసమే వచ్చాం. కానీ కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయండి. ఆ మోరల్ వాల్యూస్ అనేవి మనకు ఉండాలి. అవే మన క్వాలిటీ ముందుకు తీసుకెళ్లేది లైఫ్లో. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే అందరికీ కూడా మోరల్ వాల్యూస్ ఉండాలి. నైతిక విలువలు ఉంటారు. అవి లేకపోతే వేస్ట్. అంత తపన పడుతున్న ఒక వ్యక్తి అంత ఆరాటం పడుతున్నాడు, ఎవరికి ఏమీ చెప్పట్లే, సైలెంట్గా తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకు? లీక్ అయితే దీన్ని కూడా ఏదైనా ప్రమాదంలోకి తెచ్చిపెడతారేమో అని చెప్పేసి చాలా క్లియర్గా, క్లారిటీగా, అద్భుతంగా తీసుకొచ్చారు. దాన్ని ఎవడు టచ్ చేసే కూడా ఎవరికి అంత సీన్ ఉండదు. బట్ సమస్య రాకుండా చెప్పి అవసరమే లేదనుకున్నారు ఆయన. కాబట్టి బయటికి మనకి డైరెక్ట్గా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వెరీ సూన్ మనకైతే రాబోతోంది. మనకు కొత్త వెబ్సైట్ ద్వారా మనం అన్నీ కూడా యాష్ గారి గైడ్లైన్స్ తోటి మనం ముందుకు దూసుకెళ్ళిపోదాం. ఏ ఆపర్చునిటీ మనకి ఇస్తారో ఎవ్రీడే అది చూసుకుందాం. దాని ప్రకారం మనం చేసుకుంటా సక్సెస్ వేలో వెళ్ళిపోదాం. ఓకేనా? డబ్బుల గురించి ఎవరు ఆలోచన చేయదండి. డబ్బుల గురించి మాత్రం ఆలోచన చేయదండి. డబ్బు గురించి పక్కన పెట్టండి ప్లీజ్. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ అందరికీ కూడా, డబ్బు గురించి ఎవరు ఆలోచన చేయకండి. కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, కడుక్కుందాం మనమే ప్లీజ్. అన్నీ తుడి చేసుకుందాం మనమే దయచేసి ప్లీజ్. ఫౌండర్స్, నా పర్సనల్ రిక్వెస్ట్, సబ్జెక్ట్ మీద ఉందాం. ఆయన చెప్పింది యాక్టివ్గా చేసుకుని పోదాం. ఎక్కడ పడితే అక్కడ లూజ్ టాక్స్ మాట్లాడదండి. లూజ్ టాక్స్ ఎక్కడ మాట్లాడదండి. అది టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతుంది. రైట్? దానికి కారకులు ఎవరు? మనమే అవుతాం. నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం. అంతే కదా? కాబట్టి దయచేసి పాజిటివ్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి. ఎస్, కొత్త వేలో మనకి తీసుకెళ్తున్నారు యాష్ గారు. మనం సక్సెస్ అవ్వబోతున్నాం అని చెప్పేసి కాన్ఫిడెన్స్తో ఉండండి. యూనివర్స్కి మీ ఆవేదన చెప్పుకోండి. ఖచ్చితంగా యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. విశ్వం మన కోసమే ఉంది. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి. యాష్ గారు చెప్పారు ఓఎస్ మీద మీరు కన్నేసి ఉంచండి అని చెప్పేసి. మనం ఓఎస్ని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉందాం. లాగిన్ కంపల్సరీ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో లాగిన్ మాత్రం ఆఫ్ చేయకండి. ఎస్సీసీ కేసు జరుగుతున్నా కూడా ఓఎస్లో మనందరం ఇన్ని లక్షల మంది లాగిన్ అవుతున్నారు అనేది డేటా ఆయన సేకరించారండి. సర్వే చేస్తే నేను సర్వేలో ఇంతమంది వచ్చారని చెప్పి చూపించుకున్నారండి. యూట్యూబ్ ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ పెడితే గ్లోబల్ అడ్రస్ లైవ్ 1 చూపిస్తే అక్కడ కూడా 1,50,000 మంది ప్రపంచవ్యాప్తంగా అటెండ్ అయ్యారని చెప్పారండి.
ఎంత అద్భుతం చెప్పండి. 1,11,600 మంది ఇండియాలో చూశారండి, రికార్డు బ్రేక్. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి సక్సెస్ఫుల్గా, మనందరం ఫేవరబుల్గానే ఉన్నాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి 95% ఫౌండర్స్ ఫుల్ యాక్టివ్ ఉన్నారండి. ఎవరో కొంతమంది అక్కడక్కడ తెలియని వాళ్ళు, సిస్టమ్కి టచ్లో లేనటువంటి వాళ్ళు, వచ్చే అప్డేట్స్ చూసుకోకుండా ఉండేవాళ్ళు, నెగ్లిజెన్సీగా ఉండేటువంటి వాళ్ళు, లాగిన్ కాకుండా ఉండే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఏవి అర్థం కావు. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ బాగా హ్యాపీగా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని చూస్తారని, నేర్చుకుంటారని, తెలుసుకుంటారని ఆశిస్తూ, నెగటివ్ సంబంధించినటువంటి యూట్యూబర్స్ కానీ, నెగటివ్ సంబంధించినటువంటి నాయకులకు కానీ మీరు టచ్లో ఉండుకోకుండా ఎంత దూరం ఉంటే మీకు అంత మంచిది. రైట్, ఎక్కడ పాజిటివ్ వేవ్స్ ఉన్నాయో మీరు అక్కడ ఉంటే మీరు కూడా అదే గాలుల్లో హాయిగా మీరు ఉండగలుగుతారు. కాబట్టి ఎవరి మాట వినాలో మీరు నిర్ణయించుకోండి. దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంది, మీ భవిష్యత్ ఆధారపడి ఉంది. రైట్, ఓకే ఫ్రెండ్స్, అందరికీ మంచి జరగ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతసేపు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఈ ఆడియో టాపిక్ ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. మీ ఆరోగ్యాలు జాగ్రత్త, ఎందుకంటే మీ భద్రతే మీ కుటుంబ భద్రత. జై ఆన్ ప్యాసివ్, జై యాస్టర్, జై భారత్.